చల్లగా చల్లగా. ధర్మిశెట్టి శ్రీనివాస్. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా. ప్రాణమునీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని ప్రాణమునీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కంధరా నీలకంధరా క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమి అవతరించరా వినితరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు చారణా శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు చారణా శివగంగా ఆ గానల హరిణు మును గంగా ఆనంద వృష్టినే తడబంగా Sani baba pandi sani baba ri baba di matti sani bari sani baba sani baba di dim baba sani baba baba pandi sari gana da 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 matti sani bari sani baba ri mari sani bari sati ri sani baba pandi sani baba ri baba di mari sani bari ri sani baba sani baba ri shankara nada sharira para వేద విహారా జీవేశ్వరా శంకరా శంకరా శంకరా.
జడ్జెస్ ఓవర్ టు యూ. శ్రీనివాస్ సార్ ఏంటి చాలా అద్భుతంగా పాడావు. ఏంటి ఆ చిట్ట స్వరాలు ఏంటి అవన్నీ ఏంటి ఎక్కడ అవన్నీ ఎప్పుడు వినలేదు నేను. కొంచెం యాడ్ చేసుకుందాం అనుకుంటాను సార్. ఒక చిన్న ముక్తా యాడ్ చేసుకున్నాను సార్. నువ్వే చేసావా? అవును సార్. అంటే మా ఫ్రెండ్ చెప్పాడు, నేను చేశాను సార్. చాలా మృదంగం ఎవరు సహకారం నీకు? కళాధర్ గారు. కళాధర్ గారు ప్రత్యేక విద్వాంసులు ఇవాళకి. కళాధర్ గారు చాలా చక్కగా సహకరించారు, అద్భుతంగా ఉంది. అవన్నీ కూడా నువ్వు కంపోజ్ చేసావమ్మా? అవును సార్. చాలా అద్భుతంగా ఉంది. తర్వాత తారస్థాయికి వెళ్ళటం అంతా కూడా ఈ సినిమా చూసావు నువ్వు? చూశాను సార్. అందులో క్షుద్రులు ఎరుగని అన్నది ఉంది. క్షుద్రులు అంటే ఏంటి? మన మన విద్వత్తుగా చూడకుండా జడ్జిమెంట్లుగా ఉంటూ బయాస్డ్గా ఆహార విహారాలను చూసో లేతే వాళ్ళు అపార్థం చేసుకున్న విషయాల వల్ల వేరే వేరే వాటి వల్ల జడ్జ్ చేసి అక్కడి నుంచి కొంతమంది లేచి వెళ్ళిపోతారు గుళ్ళోంచి. ఈయన కచేరీ ఏంటి అని చెప్పి గుర్తుందా? వాళ్ళెవ్వరికి కూడా సంబంధం లేకుండా నువ్వు ఒక్కడి వింటే చాలు అని పాడిన పాటది. సో ఆ భావాన్ని నువ్వు ఇక్కడ ఆవిష్కరించావు చక్కగా. కొనసాగింపు కూడా చాలా బాగుందమ్మా, చాలా చక్కగా. అభినందనలు నీకు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ధర్మిశెట్టి, అసలు ఎక్కడ ప్రయాణం మొదలైంది నీది, ఎక్కడ వరకు వచ్చింది తలుచుకుంటే ఇంత ఆనందంగా ఉందంటే, ఎలాంటి పాటలు పాడుకుంటూ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అంచె ఎదుగుతూ ఇంతవరకు చేరుకున్నావు. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. చాలా బాగా పాడే పాట కూడా, ఎలాంటి లోపం లేదు. నిన్ను చూస్తుంటే వ్యక్తిగతంగా ఒకటి నాకు అనిపిస్తుంది ఏంటంటే, నువ్వు రెండు వైపులా ఎదిగే చెట్టు లాంటి వాడు. థ్యాంక్ యూ సో మచ్. అంటే కంటికి కనిపించే కొమ్మల పరంగానే కాకుండా ఎదుగుదల, కంటికి కనిపించిన వేర్ల పరంగా కూడా నీ ఎదుగుదల కనిపిస్తుంది. అంటే గాన పరంగానే కాకుండా జ్ఞానం కూడా, అది కూడా నువ్వు పెంపొందించుకుంటున్నావు. గానము జ్ఞానము రెండు కలిస్తే సంగీతామృత పానము. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. బాగా ఎరిగినటువంటి ఒక పాట, సినిమా పాట ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో తెలుసు. సో చిన్నపిల్లల్ని, అంటే చిన్నపిల్లల వరకు మేబీ ఎంతమంది పాడలేదు, కాంపిటీషన్లోనే ఎంతమందో ఈ పాట పాడారు. సో నిద్రలోంచి లేపినా కూడా ఈ పాట యాజ్ ఈజ్ పాడేసేటటువంటి అందరి ముందు చాలా సాహసం చేసావు. చివరిన చిట్టస్వరం వేసి మేడం ఏదైనా చెప్దాం అనుకుంటున్నావా? అంటే పాటలలో అన్ని దాంట్లో చూసుకుంటే ఇది భక్తి పరంగా పాడే పాట. సో అంటే క్లాసికల్ కూడా కొంచెం చాలా, అంటే దీంట్లో చాలా పాటలు ఉన్నాయి క్లాసికల్ సాంగ్స్. సో దీంట్లో కొంచెం క్లాసికల్ యాడ్ చేద్దామని ఒక చిన్న ఉద్దేశం మేడం. మంచి ఉద్దేశం, చాలా మంచి ఉద్దేశం. సాహసం చేసావు. నువ్వు పాడుతున్నప్పుడు వెనకాల శివుడి, నువ్వు చూడలేవు, పాడినప్పుడు శివలింగం కనిపించింది. నిజంగా చెప్పాలి అంటే ఆ గ్రాఫిక్స్ వాటన్నింటినీ చూస్తే సడన్గా ఎవరైనా ప్రత్యక్షం అవుతారేమో అన్నంత అత్యద్భుతంగా ఉంది మొత్తం ఇదంతా సెట్ చూస్తే. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. శంకరాభరణం ఈ వేదిక మీద పాడడం అనేది చాలా అదృష్టంగా, వినటం అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఈ చిత్రం కథ నిర్ణయం అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ అయ్యి కేవి మహాదేవన్ గారి దగ్గర ఈ కథని చెప్పడానికి, వివరించడానికి వెళ్ళినప్పుడు కె విశ్వనాథ్ గారు ఈ చిత్రంలో అన్ని పాటలును కేజే యేసుదాస్ గారు పాడితే బాగుంటుంది అని అనుకున్నారంట. కానీ పుగడెంది గారు బాలు అయితే బాగుంటుంది, బాలు దగ్గర పాడిద్దామంటే ఇంత క్లాసికల్గా ఉన్న ఈ సాంగ్స్ అవన్నీ బాలు వల్ల అవుతుందా అని ఒక ప్రశ్న వేశారంట కె విశ్వనాథ్ గారు. కానీ వారికి ధైర్యం చెప్పి నాన్నగారితో కూర్చొని ప్రతిరోజు వేరే ఏ రికార్డింగ్ జరుగుతున్నా కూడా పుగడెంది గారి దగ్గరికి వెళ్ళేవారు నాన్నగారు. వెళ్ళి పాట నేర్చుకొని రాసుకొని స్వరాలన్నీ, అంటే అప్పుడే స్వరాలు నేర్చుకోవడం మొదలెట్టారు నాన్న. నేర్చుకొని రోజు పొద్దున సాయంత్రం ఇంట్లో ఉన్నప్పుడప్పుడును ఈ పాటలు పాడుతూనే ఉండేవారు. అలా కలిగింది ఆయనకి శంకరాభరణం అన్న చిత్రం వారికి వచ్చింది. అండ్ థ్యాంక్స్ టు పుగడెంది గారు ఆ అవకాశాన్ని నాన్నగారికి ఇచ్చినందుకు. వారికి మొట్టమొదటి నేషనల్ అవార్డ్ ఇండియన్ గవర్నమెంట్ శంకరాభరణం చిత్రానికి దొరకన ఇటువంటి సేవ పాటకు వచ్చింది. కానీ ఇవాళ ధర్మిశెట్టి పాడేటప్పుడు దాసంకుల్ పాడుంటే ఇలా ఉండేదేమో అని అనిపించింది నాకు టోటల్గా ఆ టోనల్ వాల్యూస్, ఆ ఫీలింగ్ నాకు కలిగించింది నీ పర్ఫార్మెన్స్ ఇవాళ. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.